లూకా సువార్త 3వ అధ్యాయము. తిబెరి కైజరు ఏలుబడిలో 15వ సంవత్సరమందు యూదయకు పొంతి పిలాతు అధిపతిగాను, గలీలియాకు హీరోదు చతుర్థాధిపతిగాను, ఇతూరయ త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబిలేనే దేశమునకు లుసానియా అధిపతిగాను, అన్నయు కయపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జెకరియా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను. అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిజము పొందవలనని యోర్దాను నది ప్రదేశమంతటా ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలము చేయుడి. ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును. వంకర మార్గములు తిన్నని వగును, కరుకు మార్గములు నున్నవి అగును. సకల శరీరులు దేవుని రక్షణ చూతురని అరణ్యములో కేకలు వేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యోషయ వాక్యముల గ్రంథమందు రాయబడినట్టు ఇది జరిగెను. అతడు తన చేత బాప్తిజము పొందవచ్చిన జన సమూహములను చూచి, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సునకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరనుకున్న మొదలు పెట్టుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పెను. అందుకు జనులు, అలాగైతే మేమేమి చేయవలనని అతని అడగగా, అతడు 2 అంగీలు గలవాడు ఏమీయు లేని వానికి ఇయ్యవలెననియు, ఆహారము గలవాడును అలాగే చేయవలెననియు వారితో చెప్పెను. సుంకరులను బాప్తిజము పొందవచ్చి, బోధకుడా, మేమేమి చేయవలనని అతనిని నడగగా, అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దని వారితో చెప్పెను. సైనికులను మేమేమి చేయవలనని అతనిని అడిగిరి. అందుకు అతడు ఎవనిని బాధ పెట్టకయు, ఎవని మీదను అపనింద వేయకయు, మీ జీతములతో తృప్తి పొందియుండుడని వారితో చెప్పెను. ప్రజలు కనిపెట్టుచు, ఇతడు క్రీస్తయు యుండునేమో అని అందరును యోహాను గూర్చి తమ హృదయములలో ఆలోచించుకొను. యోహాను, నేను నీళ్లలో మీకు బాప్తిజం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడొకడు వచ్చుచున్నాడు. ఆయన చెప్పుల వారను విప్పుటకు నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిజం ఇచ్చును. ఆయన చేతిలోనున్నది. ఆయన తన కళ్ళెమును బాగుగా శుభ్రము చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయునని అందరితో చెప్పెను. ఇదియుగాక అతడింకను చాలా సంగతులు చెప్పి ప్రజలను హెచ్చరించుచు వారికి సువార్త ప్రకటించుచుండెను. అయితే చతుర్థాధిపతి అయిన హెరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తమును, అతని సోదరుని భార్య అయిన హెరోదియ నిమిత్తమును యోహాను అతనిని గద్దించినందుకు, అది వరకు తాను చేసినవన్నీ చాలవన్నట్టు అతడు యోహానును చెరసాలలో వేయించెను. ప్రజలందరూ బాప్తిజము పొందినప్పుడు యేసు కూడా బాప్తిజము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదికి దిగి వచ్చెను. అప్పుడు, నీవు నా ప్రియ కుమారుడవు, నీయందు నేను ఆనందించి ఉన్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడుగలవాడు. ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను. యోసేపు హెలీకి, హెలీ మత్తతుకు, మత్తతు లేవికి, లేవి మెల్కీకి, మెల్కీ అన్నకు, యన్న యోసేపుకు, యోసేపు మత్తతీయకు, మత్తతీయ అమోసుకు, అమోసు నాహోముకు, నాహోము ఎస్లీకి, ఎస్లీ నగ్గయికి, నగ్గయి మయతకు, మయతు మత్తతీయకు, మత్తతీయ సిమియకు, సిమియ యోషేకుకు,
యోషేకు యోదాకు, యోధ యోహాన్నకు, యోహాన్న రేసాకు, రేసా జెరబ్బాబేలుకు, జెరబ్బాబేలు షయల్తీయేలుకు, షయల్తీయేలు నేరికి, నేరి మెల్కీకి, మెల్కి అద్దీకి, అద్ది కోసాముకు, కోసాము ఎల్మదాముకు, ఎల్మదాము ఏరుకు, ఏరు యెహోషువకు, యెహోషువ ఎలియేజెరుకు, ఎలియేజెరు యోరీముకు, యోరీము మత్తతుకు, మత్తతు లేవికి, లేవి షిమ్యోనుకు, షిమ్యోను యూదాకు, యూదా యోసేపుకు, యోసేపు యోనాముకు, యోనాము ఎల్యాకీముకు, ఎల్యాకీము మలేయాకు, మలేయా మొన్నాకు, మొన్న మతతాకు, మతత నాతానునకు, నాతాను దావీదుకు, దావీదు యెషయికి, యెషయి ఒబేదుకు, ఒబేదు బోయాజుకు, బోయాజు షల్మానుకు, షల్మాను నయస్సోనుకు, నయస్సోను అమిమనాదాబుకి, అమిమనాదాబు ఆరాముకు, ఆరాము ఎస్రోముకు, ఎస్రోము పెరేసుకు, పెరేసు యూదాకు, యూదా యాకోబుకు, యాకోబు ఇస్సాకుకు, ఇస్సాకు అబ్రహాముకి, అబ్రహాము తెరాహుకి, తెరాహు నాహోరుకు, నాహోరు సెరూగుకు, సెరూగు రయుకు, రయు పెలెగుకు, పెలెగు హెబెరుకు, హెబెరు షేలాకుకు, షేలాహు కేయినానుకు, కేయినాను అర్పక్షదుకు, అర్పక్షదు షేముకు, షేము నోవాహుకి, నోవాహు లెమేకుకు, లెమేకు మోతుషెలకు, మోతుషెల హనోకుకు, హనోకు ఎరెదుకు, ఎరెదు మహలలేలుకు, మహలలేలు కేయినాకును, కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవుని కుమారుడు, దేవునికి కుమారుడు.